మీరిలా తాగారని అత్తయ్య గారికి తెలిస్తే తెలిస్తే మా మీద ఊమేస్తుంది అంతేగా. నాకు అది మామూలే. అమ్మా, ప్రశాంతంగా పడుకున్నావా? ఎంతకాలం పడుకుంటావే? బలరాం, బలరాం. అమ్మా, బలరాం, ఏదో విషయం చెప్పాలి, అర్జెంటుగా రమ్మన్నావు. ఏంటది? నిన్నేరా? ఏమైంది? చెప్పే ధైర్యం నాకుంది. విని తట్టుకునే శక్తి నీకుందా? నేను తట్టుకోలేనంత విషయం ఏముంటుందిరా? నేను అలాగే అనుకున్నానమ్మా. కానీ నీకు తెలియకుండా ఇక్కడ చాలా జరుగుతున్నాయి. బలరాం, విషయం ఏంటో సూటిగా చెప్పు. ఇన్నాళ్ళు ఇలా సూటిగా చెప్పలేకేనమ్మా మౌనంగా ఉన్నాను. తెలిసినా తెలియనట్టు ప్రవర్తించాను. కానీ అందరిలా నేను నిన్ను మోసం చేయకూడదని ఈరోజు నీకు నిజం చెప్పాలని నీ ముందు నిలబడ్డాను. ఏంట్రా అన్నావు? నన్ను మోసం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చాలా అల్ప సంతోషివమ్మా. ఏ తల్లైనా బిడ్డ ప్రయోజకుడైతేనో, ఎవరికి సాధ్యం కాందేదైనా సాధించినప్పుడు సంతోషపడుతుంది, గర్వపడుతుంది. మరి నువ్వేంటమ్మా ఒక భర్త భార్యని భార్య అంటే ఉబ్బి తబ్బిబ్బవుతున్నావు? ఒక భర్త భార్యతో 10 గంటలు ఏకాంతంగా గడిపాడని పొంగిపోతున్నావు? అందులో అంత గొప్పతనం ఏముందమ్మా? గొప్పతనం కాక మరేంట్రా? క్రిష్ మీనాక్షిని పురుగు కన్నా హీనంగా చూసేవాడు. అలాంటివాడు మీనాక్షిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. మీనాక్షి నీడని కూడా తాకనివాడు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరి కలయిక నా కల. వాళ్ళిద్దరి అన్యోన్యత మీ నాన్నగారి ఆశ. ఓ తల్లికి ఇంతకన్నా ఏం కావాలరా? ఈ అమాయకత్వాన్ని చూస్తేనే నాకు జాలేస్తుంది, చెప్పలేని బాధేస్తుంది. సంతోషపడటం, ఆనందపడటం అంటే భ్రమలో పట్టం కాదమ్మా. అందుకే నిన్ను అల్ప సంతోషివన్నాను. బలరాం, మోసపోయావమ్మా. ఎంత మోసపోయావంటే వాస్తవంలోకి రానంతగా, నిజాన్ని చూడలేనంతగా భ్రమల్లో కూరుకుపోయావు. అంటే క్రిష్ నన్ను మోసం చేశాడంటావా? ఒక్కసారి కాదమ్మా, నిన్ను పదే పదే మోసం చేస్తూనే ఉన్నాడు. నువ్వు మోసపోతూనే ఉన్నావు. నిన్ను మోసం చేసింది క్రిష్ ఒక్కడే కాదమ్మా. అబద్ధానికి ఆమడ దూరం ఉంటుందని, నిజం తప్ప అబద్ధం స్పెల్లింగ్ కూడా తెలియదని నువ్వు నమ్మిన మీనాక్షి కూడా నిన్ను నిలువునా మోసం చేసింది. వాళ్ళ కలయిక అబద్ధం. వాళ్ళ ప్రేమ భ్రమ. వాళ్ళ అన్యోన్యత నాటకం.
వాళ్ళిద్దరి దాంపత్యం కళ. అదే కళలోకి నిన్ను లాగారు. అదే భ్రమని నిజమని నిన్ను మభ్యపెట్టారు. బలరాం, చాలిక ఆపు. నువ్వు చెప్పేది అబద్ధం. మీనాక్షి అలా చేయదు. నువ్వు చెప్పేది నేను నమ్మను. నిన్ను నమ్మించాలని నేను ప్రయత్నం చేయట్లేదమ్మా. నువ్వింకా మోసపోకూడదని తాపత్రయపడుతున్నాను. ఎదురుగా మీనాక్షి ఉంది. మీనాక్షి గొంతులో నిజం ఉంది. అడుగమ్మా, ఒక్కసారి అడిగి చూడు. నిజమేదో అబద్ధమేదో నీకే తెలుస్తుంది. వెళ్ళు. మీనాక్షి, ఏం జరుగుతుంది? అత్తయ్య, నీకు క్రిష్కి మధ్య ఏం జరుగుతుంది? అత్తయ్య, అది బలరాం చెప్పింది అబద్ధం అని చెప్పు. అత్తయ్య, అది నేను భ్రమపడింది నేను కాదు, బలరాం అని చెప్పు మీనాక్షి. కల్లో కూడా నువ్వు నన్ను మోసం చేయవని గొంతెత్తి చెప్పు మీనాక్షి. అత్తయ్య ప్లీజ్. చెప్పు మీనాక్షి, నా మీద ఒట్టేసి అదంతా అబద్ధమని చెప్పు. పెద్దబ్బాయి చెప్పింది నిజమే అత్తయ్య. ఆయన నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ అబద్ధమే. నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. ఒక రోజంతా నాతో గడిపింది. మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు మీ ముందు నిలబడింది కూడా ఓ నాటకమే. ఈ నాటకంలో మోసపోయింది మీరు మాత్రమే కాదు,
నేను కూడా. ఎందుకు దాచావు? ఎందుకు దాచావు? జరిగింది నాటకం, జరుగుతోంది బూటకం, జరగబోయేదంతా అబద్ధం అనే విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? అంటే వాడిలాగే నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు కదా? అయ్యో అత్తయ్య, వాడిలాగే నువ్వు నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి ఆడించాలనుకున్నావు కదా? లేదత్తయ్య, నేను చెప్పాలని అనుకున్నాను, చెప్పడానికి చాలా ప్రయత్నించాను. మరెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? మళ్ళీ వాడి నాటకంలో నువ్వు భాగస్వామి అయ్యావు. మీరు దూరంగా ఉంటూ నన్ను దారుణంగా వంచారు. కాదత్తయ్య, నేను అలా అనుకోలేదత్తయ్య. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? మీకోసం, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని కాపాడటం కోసం. నేను ఆ విషయం చెప్పిన మరుక్షణం మీరాయనకి వేసే శిక్ష ఏంటో ఊహించగలను. మా నాటకం బయటపడిన రోజున మీరాయనకి దూరం అయిపోతారనే భయంతోనే చెప్పలేదు. తల్లి కొడుకుల్ని విడదీసిన పాపాన్ని మూటగట్టుకోకూడదనే చెప్పలేదు. మిమ్మల్ని ఈయనకి దూరం చెయ్యకూడదనే నిజాన్ని సమాధి చేశాను అత్తయ్య గారు. అంతేగాని మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు. తప్పు చేసావు మీనాక్షి. నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. అత్తయ్య, మీరంటే ఆయనకి ప్రాణం. మీరు లేకుండా ఆయన బ్రతకలేరు. ఆయన నేనెవరినత్తయ్య? మధ్యలో వచ్చాను, మధ్యలో పోతాను. కానీ మీ బంధం శాశ్వతం, మీ అనురాగం శాశ్వతం. అలాంటి మీ ప్రేమను నిలబెట్టడం కోసం ఈ నిజాన్ని దాచడం నాకు తప్పనిపించలేదు. మీనాక్షి, ఆ ప్రేమే మా మధ్యలో ఉంటే వాడింతకు తెగించడు. ఆ ప్రేమే అమ్మ మీదుంటే వాడిలా మోసం చేయలేడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ పదే పదే మోసపోతే మోసపోయే వాళ్ళదే తప్పమ్మా. ఏం చెయ్యనత్తయ్యా? ఆయన నా భర్త కదా. అలాగని భరిస్తావా? భరించడం కాదత్తయ్యా. ఆయన నన్ను కావాలనుకుంటే ఎన్ని కష్టాలు పడైనా దగ్గర కాగలను. నేనేం చేసైనా మార్చుకోగలను. కానీ ఆయన నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు. దానికి మార్గం విడాకులే అంటున్నారు అత్తయ్య. విడాకులు ఇమ్మంటున్నారని చెప్పనా? నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్తున్నారని చెప్పనా? ఏం చెప్పనత్తయ్యా? ఏమన్నా విడాకులు ఇమ్మంటున్నాడా? మామ్, నేను చెప్పేది. ఏం చెప్తావురా? నీ గుండెల మీద గుద్దాను, కాస్త నొప్పిగా ఉంటుంది, ఓర్చుకోమని చెప్తావా? బ్రతుకుండగానే నీకు తలకరువి పెట్టాను, రుణం తీరిపోయిందని చెప్తావా? ఏం చెప్తావు?
ఏం చెప్తావు? మామ్ ప్లీజ్. రేయ్, నువ్వు పెళ్ళాన్ని మోసం చేయలేదురా, తల్లిని మోసం చేయలేదు. మా నమ్మకాన్ని, మా ప్రేమని, మా ఆశల్ని, మా కలల్ని తొక్కలో తొక్కావు. మామ్ నేను చెప్పేది ఒక్కసారి విను మామ్. వింటూనే వచ్చానురా, ఇన్నాళ్ళు నమ్ముతూనే వచ్చాను. అమ్మా నీ మీద ఒట్టు, మీనాక్షి నా భార్య అంటే నమ్మన్రా. అమ్మా నేను మారాను, నాన్న కల నెరవేరుస్తాను అంటే పొంగిపోయాన్రా. కానీ మళ్ళీ మళ్ళీ నమ్మించి గొంతు కోసావు కదరా. విడాకులు కావాలరా నీకు? విడాకులు కావాలా? విడాకులంటే ఏంటో తెలుసట్రా నీకు? విడాకులు ఇవ్వడానికి కాదురా, ఈ పిచ్చి దీనితో తాళి కట్టించుకొని నీ అవమానాన్ని, నీ అసహ్యాన్ని భరిస్తూ బ్రతికింది. విడాకులు ఇవ్వడానికి కాదురా, నా భర్త అర్ధాయుషితో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ మాట నీ నోట వినడానికి కాదురా, నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మి మోసపోయింది. నువ్వు మారుతావని, మారావని, మారి మనిషి అవుతావని, ఈ అమాయకురాల్ని ఆదరిస్తావని, ఆప్యాయతగా అక్కున చేర్చుకుంటావని. కానీ చంపేశావురా, నన్ను చంపేశావు కదరా. ఇక నీకు నాకు ఈ రోజుతో సంబంధం తెగిపోయింది. ఈ రోజుతో ఈ అమ్మ చచ్చిపోయింది. మామ్ అమ్మా ఏంటి ఆవేశం? తమ్ముడేదో తెలియక తప్పు చేశాడు. కాస్త ప్రశాంతంగా మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు చెప్తే తమ్ముడు వింటాడమ్మా, ఆవేశపడకమ్మా. రేయ్, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. కానీ మాట చెప్తే వినడానికి వీడు మనిషి కాదు, దెబ్బ కొట్టడానికి వీడు పశువు కాదు. అసలు వీడు నాకేమీ కాడు. ఇలాంటి వాణ్ణి క్షమించను. అమ్మా ప్లీజ్. బలరాం, గొడ్డు తప్పు చేస్తే కాపరిది తప్పు, బిడ్డ తప్పు చేస్తే తల్లిదే తప్పు. తప్పు చేసింది వీడు కాదు, నేను. అందుకే నేనే శిక్ష అనుభవిస్తాను. ఇలాంటి వాడి కళ్ళ ముందు నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వీడి నీడ కూడా నా మీద పడకూడదు. అందుకే నేను ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? అత్తయ్య, ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఇన్నాళ్ళు మీకు నిజం చెప్పలేదు. దయచేసి తొందరపడొద్దు అత్తయ్య. లేదమ్మా, ఇక్కడే ఉంటే రోజు వీడిని చూస్తూ కొమిలిపోవాలి. నా భర్తకిచ్చిన మాట నెరవేర్చనందుకు నరకం అనుభవించాలి. నా వల్ల కాదు, నన్ను వెళ్ళనివ్వండి. మామ్ నీకు దండం పెడతాను మామ్, అంత మాట అనొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను వెళ్లకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి.
నేను ఇక్కడే ఉండాలంటే నువ్వు నా కంటి ముందు ఉండకూడదు. పోరా బయటికి. అత్తయ్య అత్తయ్య నా మాట. నువ్వు మాట్లాడే సమయం అయిపోయిందమ్మా. నేను మాట్లాడాలి, వాడు వినాలి. పోరా బయటికి.